వచ్చాక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు పోతాయి అంటున్నారు. మరి మన ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? ఏఐ రోబోలు మనకంటే వేగంగా డెసిషన్ తీసుకుంటే మన ప్రాఫిట్ తగ్గిపోతాయా? ఈరోజు ఈ వీడియోలో ఏఐ గురించి ఎవ్వరు చెప్పని ఒక చేదు నిజం మరియు ఒక తిరుగులేని అవకాశాన్ని నేను మీకు వివరించబోతున్నానండి. ఏఐ డేటా అనాలిసిస్‌లో మనకంటే 1000 రెట్లు వేగంగా ఉంటది. అవునా కాదా? సెకండ్‌లో లక్షలాది బ్యాలెన్స్ షీట్‌లను ఏఐ స్కాన్ చేయగలదు. వార్తలు రాకముందే మార్కెట్ ట్రెండ్‌ని పసిగట్టగలదు. అల్గారిథమ్ ట్రేడింగ్ ఇప్పటికే 80% వాల్యూమ్‌ని కంట్రోల్ చేస్తుందండి. కాబట్టి కేవలం డేటా కోసం పాకులాడే సాధారణ ఇన్వెస్టర్లని ఏఐ ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుందండి. అయితే ఏఐ ఎక్కడ ఓడిపోతుందంటే, కానీ ఏఐ దగ్గర లేనిది ఒకటండి, హ్యూమన్ ఎమోషన్స్. మార్కెట్ కుప్పకూలినప్పుడు ఏఐ కేవలం డేటా మాత్రమే చూస్తుంది. కానీ ఒక మనిషిగా మీకు తెలుసు, ఇది దేశం యొక్క భవిష్యత్తు అని. ఏఐకి భయమనేది ఉండదు. అలానే గ్రీడ్ కూడా ఉండదు. ఆశ కూడా ఉండదు. కానీ ఇన్వెస్టింగ్ అనేది 20% నాలెడ్జి, 80% సైకాలజీ. ఇది మనం అర్థం చేసుకోవాల. ఈ 80% సైకాలజీ అనేది ఏఐ ఎప్పటికీ కాపీ చేయలేదండి. అవునా కాదా? కింద కామెంట్‌లో చెప్పండి. ఏఐతో పోటీ పడకండి. ఏఐని వాడుకోండి. ఏఐ ఎంత పెరిగినా అది స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌ని మాత్రం దాటిపోలేదండి. ఎందుకంటే మార్కెట్ రన్ అయ్యేది హ్యూమన్ సెంటిమెంట్ మీద. అందుకే నేను ఈటీఎఫ్‌ని రికమెండ్ చేస్తాను. ఏఐ ఏ కంపెనీని పైకి తీసుకెళ్ళినా, అది కిందకి పడేసినా, ఇండెక్స్ మాత్రం ఆ గ్రోత్‌ని క్యాప్చర్ చేస్తుందండి. నా మ్యాజిక్ టేబుల్ అనేది కూడా ఒక రకమైన హ్యూమన్ మైండ్ ఆల్గోరిథం అండి. నా యొక్క మ్యాజిక్ టేబుల్ ఒకటుంటది. ఈటీఎఫ్ ఫ్రీడమ్ ఫినిషర్ కోర్సులో. అది మిమ్మల్ని ఎమోషన్స్ నుండి కాపాడి ఏఐ లాగే క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేసేలా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏఐకి అసలు నిద్రే అవసరం లేదు. కానీ మనకి నిద్ర కావాలి కదా! ఒక ఇన్వెస్టర్‌గా మీరు మీ బ్రెయిన్‌ని బయో హ్యాక్ చేసుకుంటే ఏఐ తీసుకోలేని హై లెవెల్ నిర్ణయాల్ని మీరు తీసుకోగలరండి. ఏఐ మన టూల్ అవ్వాలి కానీ మన బాస్ అవ్వకూడదండి. ఏ ఇన్వెస్టర్‌లని రీప్లేస్ చేయదండి. కానీ ఏఐని వాడుకొని ఇన్వెస్టర్‌లని, ఏఐ వాడుకొని ఇన్వెస్టర్‌లు రీప్లేస్ చేస్తారండి. ఈ అడ్వాన్స్‌డ్ ఇన్వెస్టర్‌గా మీరు మారాలనుకుంటే, నా యొక్క ఈటీఎఫ్ ఫ్రీడమ్ ఫినిషర్‌లో జాయిన్ అవ్వండి. కింద ఆల్రెడీ లింక్ ఇచ్చాను. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి.